హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ టాక్స్. పరమశివుడు మెడలో పాముని ఎందుకు ధరిస్తాడు, అసలు ఈ పాము ఎవరు అనేది ఈ వీడియోలో చెప్తాను. పరమశివుడు మెడలో ఉండే పాము పేరు వాసుకి. సముద్ర మదనం సమయంలో దేవతలు రాక్షసులు వాసుకిని తాడుగా ఉపయోగిస్తారు. అప్పుడు ఆ వాసుకి పాము ఎంతో బాధను భరించి శరీరమంతా రక్తసిక్తం అవుతుంది. అప్పుడు శివుడు అలాహలాన్ని మింగుతాడు. అలాహలం పుడుతుంది. ఆ హలాహలాన్ని భూమిపై పడితే విశ్వమంతా పాడైపోతుందని, నాశనమవుతుందని దేవతలను విశ్వాన్ని రక్షించడానికి శివుడు అలాహలాన్ని మింగి నీలకంఠుడవుతాడు. అలా తనతో పాటు వాసుకిని కూడా ఇలా బాధ భరించిందని తెలుసుకున్న పరమశివుడు వాసుకి మెడలో ధరించి అతనికి నాగలోకానికి రాజుగా వరమిచ్చాడు. ఇది శివుని భక్తి, ధైర్యం ప్రతీక. అలాగే సమయం, మరణం ఆయనకున్న ఆధిపత్యాన్ని సూచిస్తుందని నమ్ముతారు. అసలు వాసుకుని ఎందుకు ధరించాడు అంటే, భక్తికి గుర్తుగా వాసుకి భక్తిని మెచ్చిన శివుడు అతన్ని తన మెడలో ఆభరణంగా ధరిస్తానని వరమిచ్చాడు. అలాహలాన్ని మింగిన శివుడు సముద్ర మదనంలో వచ్చిన అలాహలము. ఆ విధంగా భక్తికి గుర్తుగా వాసుకి భక్తిని మెచ్చిన పరమశివుడు తనని మెడలో ఆభరణంగా ధరిస్తానని వరమిచ్చాడు. అలాగే అలాహలాన్ని నిలబెట్టడం, సముద్ర మదనంలో వచ్చిన ఆలాహలము శివుని గొంతులోనే నిలిచిపోయేలా వాసుకి సహాయం చేశాడు. ప్రతీకాత్మక అర్థం: పాము మెడలో 3 చుట్లు చుట్టుకొని ఉండడం భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను సూచిస్తుంది. అలాగే భయాలను జయించడం, శివుని పాముని ధరించడం ద్వారా భయాన్ని జయించగలడని, పరివర్తనను స్వీకరించగలడని తెలియజేస్తుంది. వాసుకి నాగలోకానికి రాజు, కశ్యపుడు కద్రువల కుమారుడు. సముద్ర మదనంలో మందార పర్వతానికి తాడుగా ఉపయోగించినప్పుడు వాసుకి బాధపడిన విషయం శివుడి కోసం ఓర్పుతో ఉన్నాడు. లయాకారుడు, సర్వంతర్యామి అయిన శివుడిని పిలుస్తారు. ఎప్పుడు ధ్యానముద్రలో శివుడు కనిపిస్తాడు. శరీరం మీద పులి చర్మం కప్పుకొని మెడలో పాముని కంఠాభరణంగా ధరించి శరీరమంతా విభూతి ధరించి ఉంటాడు. అయితే శివుడి మెడలో పాము ఉంటుంది. ఆ పాము పేరు ఏమిటంటే సందేహం చాలా మందికైతే వచ్చింది. మరి ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. పురాణాల ప్రకారం శివుడి మెడలో ఉన్న పాము పేరే వాసుకి. అయితే ఈ విషయం ఎంతమంది తెలుసో కామెంట్ చేసి హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.